నిన్నటి రోజున హనుమంతుడు సీతమ్మను చూసి, ఆమె ధరించినటువంటి వస్త్రాన్ని చూసి, ఆమె చుట్టుకొమ్మలకు వేలాడదీసినటువంటి ఆభరణాలని చూసి, ఈవిడే సీతమ్మ అని నిర్ణయించుకుని, అబ్బా ఈవిడే సీత అనేటువంటి ఒక దృఢ అభిప్రాయం కలిగిన తర్వాత ఆయన రామచంద్రుల వారిని గురించి ఆలోచించారట. రామచంద్రమూర్తి ఈమె కోసం 4 రకాలుగా బాధపడుతున్నాడు. ఒకటి కారుణ్యం, రెండవది ఆంధ్రుశంస్యం, మూడవది శోకం, నాలుగవది మదనుడి వలన. స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్. ఎందుకని కారుణ్యం ఆయనకి అని అంటే, తనను ఆశ్రయించి ఉన్నది. ముందు అబల, ఆవిడ అబల అంటే అబల కాదు అన్న విషయం అందరికీ తెలుసు.